ఇక నెక్స్ట్ పాయింట్ సైకలాజికల్ ప్రాబ్లమ్. చాలా సివియర్ సైకలాజికల్ ప్రాబ్లమ్ అండి. ఇంత చిన్న మాటకు కూడా ఎవరితోటి అడ్జస్ట్ అవ్వరు. ఎవరితోటి మాట్లాడట్ల. ఎంత సివియర్‌గా ఉంటాయంటే మీరు ఖచ్చితంగా ఒక 20 మందిని నుంచోపెడితే అందులో 18 మెంబర్స్‌కి సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంటది. అది ఏ రేంజ్‌లో ఉంటది అంటే ఒక సిట్యుయేషన్‌ని బట్టి ట్రిగ్గర్ అవ్వడం కొన్ని ఉంటే, ఇక ఇదే పని ఇంక వాళ్ళకి వాళ్ళ అమ్మా, నాన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప భర్త విలనే, అత్తమామలు విలనే, వీళ్ళు విలనే. ఇక కోడలు అనే అమ్మాయి జీవిత కాలంలో ఈ అత్తగారు, మామగారులు వీళ్ళంతా ఉన్నంత కాలం బయట అమ్మాయే. ఎందుకంటే విడిపోవడానికి అవకాశం ఉన్న ఒక రిలేషన్ అయిపోయింది ఇప్పుడది. కానీ కోడలనేవాళ్ళు ఎవరు? ఒకప్పుడు అత్తగారు ఆ ఇంటికి కోడలే. కానీ కుటుంబానికి సంబంధించి ఆ ఇంటి పేరు గాని, ఆ గోత్రం గాని, ఆళ్ళ జనరేషన్‌ని గాని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తి ఎవరు? కోడలు. సో, ఒక్కసారి ఒక అమ్మాయి మనల్ని నమ్ముకొని వచ్చినాక ఆ అమ్మాయికి పూర్తి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని డైవర్స్‌లో గోంగూరలో అని బయటికి పంపించేస్తూ ఉంటే, ఆ పిల్లలు అనాథల్లాగా పెరుగుతారు. జీవితకాలంలో తల్లిదండ్రుల దగ్గర కలిసి ఉండే హక్కు వాళ్ళకు